ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం భూమిర్భూమునా ద్యౌర్వరిణా అంతరిక్షకం మహిత్వా ఉపస్థేతే దేవ్యాదితే అగ్నిమన్నాదమన్నాధ్యాయ అదధే. ఇది కనుక మీకు చనిపోయిన వాళ్ళు, మీకు బాగా చనిపోయిన వాళ్ళ ప్రేమ ఉంటే, అరే వాళ్ళు పాపాలు చేశారో పుణ్యాలు చేశారో వాళ్ళకు ఉత్తమమైనటువంటి ఆహారం అందాలి, మంచి పుటక పుట్టాలి, బాగా భోగభాగ్యాలు అనుభవించాలంటే సూక్తము భూమి సూక్తం అని ఉంటాయండి. అందులో ఈ మంత్రం ఉంటుంది. ఇది చేయటం వలన పితృలోకంలో ఉండేవాళ్ళకి, ఇక్కడ భూలోకంలో ఉండేవాళ్ళకి ఆహారానికి సంబంధించిన లోటుపాట్లు ఉండకుండా ఎప్పుడు గిన్నె డబ్బా నిండా బియ్యం ఉండేటట్టుగా అగ్నిని ప్రార్థించటం. ఈ శ్రీ విద్యలో ఒక మంత్రం ఉంటుంది. నేనేంటంటే వేదంలో ఉన్న సూక్తాన్ని బట్టి చెప్పాను. శ్రీ విద్యలో మంత్రం ఉంటుంది. మీ గురువులను అడగండి, చేసుకోండి. ఒకవేళ చనిపోయిన భార్య కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ చచ్చిపోయిన వాళ్ళందరూ ఉన్నతమైన జన్మ ప్రాప్తానికి ఇది వాడతారు. ప్రాచీన కాలంలో శ్రీ విద్యలో దీనికి ఒక మంత్రం ఉంది. మీరు గురువులను అడగండి. తెలియకపోతే ఏమన్నా మా తాతగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, వాడు మంచి పొజిషన్లోకి వెళ్ళి టాటా బిర్లాలాగో అనిల్ అంబానీ పుట్టాలని మేము కోరుకుంటున్నాము, వాడు కొన్ని ఇబ్బందులు పడి ఇక్కడ ఇబ్బందులు పడ్డాడంటే మీకు నేను ఆ మంత్రం మెయిల్లో పెట్టండి, మీకు ఆ మంత్రం చెబుతాను శ్రీ విద్యాపరంగా. అర్థమైందండి. మీరు ఆ మంత్రం కనుక చేసుకున్నాను ఒక రోజు 108 వాళ్ళకి మంచి ఉన్నతమైన స్థితి ఉంటుంది. మీరు ఏ వరుసలు పెట్టుకున్నారో వాళ్ళు బాగుండాలనుకుంటే చేయండి. సరే, శ్రీ విద్య నవావరణ శ్రీచక్ర నవ గుప్త గాయత్రి ఏముంటుంది? ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం సర్వస్తంభిని ఐ విద్మహే ఐం క్లీం సౌః హసక హాల క్లీం హ్రీం క్లీం జగత్ స్తంభిని ఐ ధీమహి ఐం ఈం ఔః సకల త్రీం హ్రీం శ్రీం తన్నో మహాశక్తి ప్రచోదయాత్. అర్థమైందండి. ఇప్పుడు ఇందాక చెప్పిందేమో మంత్ర సూక్తం. ఇప్పుడు చెప్పిన మంత్రం ఏంటి? సర్వవేదాలు, సర్వ ఉపనిషత్తులు, సర్వ పురాణాలు, సర్వ స్మృతులు, సర్వధర్మ గ్రంథములు ఈ మొత్తం కలిపి అన్ని రకాల కూరగాయలు వేసేసి వేడి నీళ్ళలో బాగా మరగబెట్టి ఉప్పు కారం కందిపప్పు గిందిపప్పు వేస్తే ఎట్టుంటుంది? ఆ విధమైనది శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి. ఆలోచించండి. మీ గురువుల దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేస్తారు.